నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున షష్టగ్రహ కూటమి అలాగే దానికి సంబంధించి కన్యారాశి గురించి మాట్లాడుకుందాం. కన్యారాశి వాళ్ళకి కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా మనం పరిశీలించాలి. ఈ కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలలో మనకి ప్రధానంగా ఉత్తర, హస్త అలాగే చిత్త ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం భావిస్తాం. కాబట్టి ఈ కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాల వాళ్ళకి అసలు ఈ షష్టగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుంది, ఏ రకమైన ప్లస్ మైనస్ లాంటివి ఇవ్వబోతోంది, దానికి సంబంధించి మనం ఎలాంటి పరిహారాలు పాటించి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అధిగమించవచ్చు, ఇంకా ఎంతకాలం ఉండబోతోంది అన్న విషయాల్ని మనం చూసినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది 7వ ఇంట్లో రాబోతుంది, అంటే మీనరాశిలో రాబోతుంది. మీనరాశిలో ఈ యొక్క 6 గ్రహాలు అంటే మనకి రాహువు, శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత రవి, చంద్రుడు, శని ఈ 6 గ్రహాలు కలిసి సప్తమ స్థానంలో ఏర్పడడం బట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏర్పడే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఒకటి చూస్తాం. అలాగే ఈ సప్తమానికి సంబంధించిన అధిపతి అయిన గురుడు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో ఉండడం అనేది ఒకటి చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సప్తమ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ఎలాంటి ప్లస్లు కావచ్చు మైనస్లు కావచ్చు అన్నవి చూస్తే ముఖ్యంగా స్నేహాలు అనే ప్రదేశంలో, లేకపోతే కొత్త స్నేహాల విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, క్లోజ్ పీపుల్, అలాగే ప్రయాణాలు, వీటన్నిటికీ సంబంధించిన విషయాలలో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా మనం చేసి వ్యాపార విస్తరణ, వీటన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ కొంతవరకు వీళ్ళకి కనబడుతుంది. అది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొత్తగా వ్యాపారాన్ని ఇంకా మనం చేద్దామనుకున్నా, లేకపోతే దాన్ని ఏదైనా ఇంకా పొడిగించుకోవాలి, కొత్త ప్రదేశాల్లో దానికి ఇంకా బ్రాంచెస్లా పెట్టాలి అనుకున్నా, వ్యాపారంలో కొత్త వ్యక్తుల్ని తీసుకుందాం అనుకున్నా, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, నూతన పరిచయాల విషయంలో కానీ, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ, ఏదైనా ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు లాంటివి వీళ్ళకున్నాయి. ఎందుకంటే అక్కడున్న అన్ని గ్రహాలు కూడా ప్లస్ చేసే అవకాశాలు అనేవి ఎవరికీ ఉండదు కదా. కాబట్టి వీళ్ళకి వీలైనంత వరకు అక్కడ ఎంతవరకు వీళ్ళకి సక్సెస్ ఉంటుంది అన్న విషయాలు కూడా తీసుకున్నట్లయితే దాదాపుగా మంచి గ్రహాల సమయం వచ్చినప్పుడు అది మంచి ఫలితాన్ని ఇచ్చినా అక్కడున్న గ్రహాలన్నీ కూడా మంచి చేయవలసిన అవసరం అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయాలు వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అంటే వ్యాపార విస్తరణ కానీ, వ్యాపారాలు కానీ, కొత్త భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అపార్థాలు లేకుండా కానీ, లేకపోతే క్లోజ్ పీపుల్తో మనం మాట్లాడేటప్పుడు కానీ, వీటన్నిటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కువ శాతం ఆ స్థానం మీద 6 గ్రహాలు వచ్చి ఉండడం బట్టి, అది ఆ స్థానం మీద ప్రెషర్ ఎక్కువగా ఉండడం బట్టి అక్కడ మనకి స్నేహ సంబంధాలైన వ్యక్తులు ఎవరితోన్నా మైత్రి బంధాలున్నా, స్నేహాలున్నా, విభిన్న వ్యక్తులు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరచడం వల్ల కూడా మనకి ఏది మనం తీసుకోవాలి, ఏది మనం ముందుకెళ్ళాలి, ఎలా ఉండాలి అన్న విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ లాంటిది ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఎవరితోనా మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే కొందరికి వివాహ ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా, వివాహం అయిపోయిన వాళ్ళకి జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అభిప్రాయ భేదాలు రాకుండా, వివాహం కాకుండా ఇంకా ఉన్న వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీలైనంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ మంచి సంబంధాన్ని చూసుకొని చాలా దాని గురించి అంతా చక్కగా చూసుకున్నాక ముందుకు వెళ్ళడం అనేది ఒకటి చేయాలి. అలాగే వ్యక్తులతో విభేదాలు రాకుండా, వీలైనంతవరకు మనస్పర్ధలు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా, మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఘర్షణ లేకుండా వీలైనంత గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఏం తీసుకుంటామంటే, అది మీకు కూడా వ్యక్తిగతంగా మీ యొక్క విషయాల్లో కూడా, ఎందుకంటే సప్తమంలో ఉన్న 6 గ్రహాల యొక్క దృష్టి కూడా మళ్ళీ మీ యొక్క జన్మం మీద కూడా కనబడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు కాన్ఫిడెన్స్ విషయంలో కానీ, మీ మీద మీకు నమ్మకం కానీ, మీ సామర్థ్యాల విషయం కానీ మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. అలా అని చెప్పి మళ్ళీ వైరాగ్య ఆలోచనలు కాకుండా
ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో ఎక్కువ ఘర్షణ అనేది ఏర్పడకుండా, ఎక్కడైనా ఘర్షణ లాంటి పరిస్థితులు వస్తున్నాయేమో అన్న అభిప్రాయం ఏర్పడితే వీలైనంత దాన్ని మృదువుగా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంఘంలో వ్యక్తులు, సోషల్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్, అలాగే క్లోజ్ రిలేషన్స్, జర్నీస్, వీటన్నిటి విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి మనం ఇక్కడ కనబడుతుంది. అలాగే దీనికి సంబంధించిన పరిహారాలు కూడా మనం ఏది చేసుకున్నట్లయితే బాగుంటుందని కనుక చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా జనని కనక వృష్టిం దక్షిణాంత అర్పయామి అని చెప్పి అమ్మవారికి సంబంధించిన శ్లోకాన్ని మనం చాలా పొద్దున్న 5 to 6, సాయంత్రం 6 to 7 మధ్య అనుకోవడం. దాంతోపాటుగా వీలైనంత వరకు అమ్మవారిని మనం ఎక్కువ కనకాభిషేకం చేస్తున్నట్టుగా ప్రార్థన చేసుకోవడం లాంటిది, ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఖచ్చితంగా అరుణాచల శివ అనేది ఒకటి, అలాగే జనని కనక వృష్టి అనేది ఒకటి, ఈ రెండు చేసుకోవడం బట్టి ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు. అలాగే దీని యొక్క ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా కాలం ఉన్న, మొత్తానికి అది వచ్చేదే మనకి 29 సాయంత్రం తర్వాత నుంచి ఒక 2 నెలలు దీని ప్రభావం ఉన్నా దానివల్ల అంత ప్రమాదకరంగా ఏమి ఉండదు. ఏంటంటే ప్రతిసారి కలుస్తూ ఉంటాయి గ్రహాలు, కొన్నిసార్లు కలిసినప్పుడు తగిన విధంగా పరిహారాలు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రకంగా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ, తర్వాత వీలైనంత వరకు వ్యక్తులతో మన రిలేషన్స్, మన మాటలు, మన యొక్క సంబంధ బాంధవ్యాలు, అలాగే అపార్థాలు మొదలైన వాటికి దారి తీయకుండా మన వైపు నుంచి మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమించగలుగుతారు. ప్లస్ దాంతోపాటుగా మీరు నడిచే దశలు, అంతర్దశలు, మీ యొక్క జాతకం, మీ లగ్నం, మీకు ఏ దశలు నడుస్తున్నాయి అవన్నీ కూడా బాగా మంచిగా సపోర్టివ్గా ఉంటే దీని యొక్క ఇంపాక్ట్ చాలా వరకు తక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వీలైనంత వరకు వివాహార్థులు కానీ, వివాహం అయినవారు కానీ ఈ యొక్క విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు పెద్ద సమస్యాత్మకంగా అయితే ఉండే అవకాశాలు లాంటివి లేకుండా, వీలైనంతవరకు సాంఘిక సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ, వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎక్కువ దృష్టిని సారించుకుంటూ కొత్తవేమీ మొదలు పెట్టకుండా ఉన్నదాన్ని వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు.